అన్నదాన మహిమ గొప్పది. ఈ కథ అశ్వమేధ పర్వంలో ఉంది. వైశంపాయమనిచే జనమేజయునికి చెప్పబడింది. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు, మహారథులు ఎందరో కన్నుమూశారు. 18 అక్షోహిణుల సేనలో కురుపక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. కృష్ణుడు, సాత్యకి మిగిలారు. ఇటు పాండవుల 5గురు. ధర్మరాజుతి పట్టాభిషేకం జరిపించారు. అంపశయ్యమీద ఉన్న భీష్మపితామహుడు సర్వధర్మ విషయాలు బోధించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే యోగమార్గాన దివ్యలోకాలు చేరాడు. జరిగిన సంగ్రామంలో ఆప్తులు, ఆత్మీయులు అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనస్సుని వికలం చేస్తూనే ఉంది. ఈ మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించగా అశ్వమేధం సాగించమని విద్వాంసులు సలహా ఇచ్చారు. వారి ఆదేశానుసారం అశ్వమేధయాగం ఆరంభించాడు. దేశ దేశాల నుంచి చక్రవర్తులు, విద్వాంసులు ఎందరో వచ్చారు. వివిధ నగరాల నుంచి, జనపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిలకించడానికి వస్తున్నారు. చూడవచ్చిన వారందరికీ వస్త్రదానంతో పాటు నిర్విరామంగా అన్న దానంగూడా జరిపించాడు. యోగ్యులైన వారికి సువర్ణ, మణి, రత్నదానాలు చేశాడు. అక్కడకు వచ్చిన వారిలో సంతృప్తిపడకుండా ఉన్నవాడు ఒకడూ లేడు. అలాపర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేధయాగం చూచిన దేవతలు పూలవాన కురిపించి ధర్మరాజుని అభినందించారు. అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపానికి ఒక ముంగిస వచ్చింది. వారందరూ ఈ శాలలోకి ముంగిస ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంతో చూస్తున్నారు. అప్పుడా ముంగిస నవ్వుతూ, దేవతలు కూడా అభినందించే యాగమా ఇది అంది. తెల్లబోయారు అందరూ. దాని శరీరంలో ఒక భాగం బంగారు కాంతులీనుతోంది, రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది. సత్తుప్రస్థుడి ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అంది. అందరూ తెల్లబోయారు దానిని చూస్తూ. ఎవరా మహనీయుడు, ఏవిటాయన కథ అన్నారు. అలా వారు ఆతురతతో అడుగగా, సావధానంగా వినండి అని ఇలా చెప్పింది ముంగిస. ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం సర్తుప్రస్థుడనే పేరుగుల గృహయజమాని ఉండేవాడు. ఆయనకు ఒకే కుమారుడుండేవాడు. ఆ అబ్బాయికి కూడా వివాహం అయింది. వారు నలుగురూ సర్వభూతకోటిని దయతో చూస్తూ, కామక్రోధాలు విడిచి తపస్సు చేసుకుంటున్నారు. కొడుకు, కోడలు ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు. ఎవ్వరికీ హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికిన దాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతున్నారు. బ్రహ్మమీదనే మనస్సు నిలిపి జీవితం సాగించడానికే ఆహారం తీసుకునేవారు. ఆ జీవితం కూడా పరమేశ్వర ధ్యానానికే అర్పించేవారు. అలా ఉండగా ఒకనాడు వారు తమ పరిసర ప్రాంతాలలోని చేలలో తిరిగి, అక్కడ రాలిన ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకుని, దంచి, పిండి చేసి, వండుకుని నలుగురూ సమంగా పంచుకున్నారు. తినడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి సమయంలో ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయన కళ్ళు లోతుకుపోయాయి. ఎముకలు బయట పడుతున్నాయి. డొక్కలు మాడి ఉన్నాయి. ఆకలి ఆకలి అని నీరసంగా అడిగాడు. ఆయనను ఆదరంగా తీసుకుని వచ్చి తన పక్క కూర్చోపెట్టుకుని, ఆర్య, తమరు కుశలమే కదా, మా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించండి. ఏ ప్రాణికి హాని కలుగకుండా, ఏ పాపానికి ఒడిగట్టకుండా మేంతెచ్చుకున్న ధాన్యపు గింజల పిండితో వండిన ఆహారం ఏది? దీనితో మీ ఆకలిబాధ నివారించుకోండి అని గృహయజమాని తన భాగం ఆయనకు వడ్డించాడు. అది ఆరగించి తనకింకా ఆకలిగా ఉంది అన్నాడు. ఆ మాట వింటూనే ఆయన భార్య తన భాగం ఇచ్చింది. ఇంకా ఆ వృద్ధుని ఆకలిబాధ తీరలేదని తెలిసి కొడుకు, కోడలు కూడా వారి ఆహారం ఆయనకు పెట్టారు. అంతా ఆరగించి ఆయన ఆనందంతో, నాయనా, మీ అతిథి సత్కారం, అన్నదానం నాకు తృప్తి కలిగించాయి. నీతో పాటు నీ కుటుంబంలోని వారంతా ఎంతో ఆకలితో బాధపడుతూ కూడా మీరు తినబోయే ఆహారం దానం చేసి పుణ్యం సాధించారు. మీ దానబుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి. ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు. అన్నం కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు. అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంత గొప్పదో దేవతలు కూడా గ్రహించారు. దయగలగుండె కలవారే ఆశకు దూరమవుతారు. ఈ రెండూ ఉన్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి. ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే ఏ దానమూ గొప్పది కాదు. అటువంటి అన్న దానం చేసిన పుణ్యాత్ములు మీరు అంటుండగా దేవవిమానం వచ్చింది. వారందరూ ఆ విమానం ఎక్కి వెళ్లారు. ఇదంతా వింటూ చూసిన నేను వారు వెళ్లిన అనంతరం ఆ ప్రాంతములో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను. తిరిగిన ప్రక్క ఆ పాదాలు కడిగిన నీటితడి తగిలిన నా దేహంలో ఈ భాగం బంగారు మయమైంది. దానం అంటే అదే. అనంతరం ఎన్నెన్నో దాన ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగిన ఈ రెండవ ప్రక్క దేహం ఇలానే ఉండిపోయింది. ఇక్కడ కూడా అంతే. నవ్వుతూ వెళ్ళిపోయింది ముంగిస. భక్త బృందంలో చేరడానికి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్లో తెలియపరుచగలరు.